నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే ట్రేడింగ్ గురించి కాకుండా నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక యూనిక్ బిజినెస్ ఐడియా గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు అనంటే మనకి అందరికీ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉంటుంది. బట్ ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం ఐడియా ఉండదు మనకు ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు. మనం ఆల్రెడీ ఉన్న బిజినెస్ల గురించి కాకుండా కొత్తగా యూనిక్గా డిఫరెంట్గా స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నేను అట్లా ఆలోచించి స్టార్ట్ చేసిన బిజినెస్సే ఈ వర్చువల్ రియాలిటీ షో. దాని గురించి మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు విఆర్ అంటే ఏంటి అంటే వర్చువల్ రియాలిటీ. ఓకే, ఇలా ఉంటుంది డివైస్. ఓకే, ఇలా ఉంటుంది డివైస్ ఇలా ఉంటుంది. ఇది మనకి కంట్రోలర్ అనమాట. దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు మనం. దీనికి నెంబర్ ఇచ్చా కదా, ఈ నెంబర్ ఎందుకు ఇచ్చానో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, అయితే దీన్ని మనం యూజ్ చేసి స్పేస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, నెక్స్ట్ హ్యూమన్ బాడీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వర్చువల్ మీటింగ్స్ని కండక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా యూజెస్ ఉన్నాయి మనకి దీనివల్ల. ఓకే, మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా విఆర్ అంటే ఏంటో అని. ఓకే, నాకు ఫస్ట్ ఈ ఐడియా ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2019లో నాకు ఈ విఆర్ గురించి తెలిసిందనమాట. అప్పుడు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా. అది నేను అప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అసలు షాక్ అయినా, ఇలా కూడా ఉంటుందా, మనం స్పేస్లోకి మనం ఇక్కడే నిల్చొని అది పెట్టుకుంటే స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్, మనం ఒక ఫారెస్ట్లో వెళ్తుంటే మన ముందు డైనోసార్స్ వాటిని టచ్ చేస్తున్న ఫీలింగ్, అసలు అది ఇంకా నేను మాటలో చెప్పలేను, అంత మంచిగా అనిపించింది నాకు. అయితే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే నాకే ఇంత మంచిగా అనిపించింది, ఇంకా పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు, వాళ్ళకి ఎలాగైనా చూపించాలి అన్న థాట్ వచ్చిందనమాట. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి నాకు నో ఐడియా. బట్ నా దగ్గర ఒక్క డివైస్ మాత్రమే ఉంది. ఆ ఒక్క డివైస్తో నేను ఏం చేయగలను ఏంటి. అప్పుడు నాకు ఏం ఐడియా వచ్చిందంటే దీన్ని ఎలాగైనా పిల్లలకి స్కూల్స్లో స్టార్ట్ చేయాలి అనే ఒక ఐడియా వచ్చిందనమాట. నా దగ్గర ఐడియా మాత్రమే ఉంది. ఆ స్కూల్ పిల్లలకి చూపించాలన్న ఐడియా మాత్రమే ఉంది. కానీ అసలు అది ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం చెప్పాలి, ఒక స్కూల్కి ఎలా స్కూల్లో మేనేజ్మెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు నో ఐడియా. అసలు నా దగ్గర ఏం లేదు. ఇది ఎలాగైనా స్టార్ట్ చేయాలి, ఇది పిల్లలతో ఎక్స్పీరియన్స్ చేయించాలి అని చెప్పి ఇంకా రోజు అదే ఆలోచన అనమాట. ఎలాగైనా నేను ఇది స్టార్ట్ చేయాలని నేను ఫిక్స్ అయినా. అప్పుడు ఒక ఫైనల్గా వన్ డే నేను ఏం చేసిన అంటే, నా దగ్గర ఫస్ట్ నేను అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎన్ని పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏం ఐడియా లేదు. ఫస్ట్ అయితే నా దగ్గర ఒక డివైస్ ఉంది, ఒక్క డివైస్ మాత్రమే నా దగ్గర ఉంది. దాంతో నేను ఏం చేయగలను అనిపించింది. అసలు ఈ డివైస్ తీసుకుపోయి స్కూల్లో ఆ మేనేజ్మెంట్కి చూపిస్తే వాళ్ళ ఆ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఓకే అంటారా లేదా, దాని తర్వాత మనం ఫర్దర్గా నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళకి చూపించి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో చెక్ చేద్దాము అని చెప్పేసి ఒక డివైస్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయా. ఫైనల్గా నేను ఒకరోజు ఒక స్కూల్కి వెళ్ళి ఆ మేనేజ్మెంట్కి నేను ఇది చూపించిన అనమాట. చూపించి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసిర్రు, చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారు, నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో వాళ్ళు కూడా సేమ్ అంతే ఎగ్జైట్ అయ్యారు. పక్కా పిల్లలకి చూపించాల్సిందే, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళు ఇంకా అసలు ఎంత హ్యాపీగా చెప్పారో నాకు. అప్పుడు నా దగ్గర అసలు ఐడియా లేదు, ఏం లేదు. కాకపోతే నేను ఇలా అనుకున్నాను అని వాళ్ళకి నా ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. దసరా తర్వాత ఇది పక్కా మన స్కూల్లో పెట్టాల్సిందే, మీరు ఏమైనా చేసి వాళ్ళు నాకు ఇంకా ఏమన్నారంటే వాళ్ళు డేట్ ఇచ్చేసారు ఫస్ట్ నాకు. ఈ డేట్లో మీరు వచ్చి మా పిల్లలకి చూపించాల్సిందే అని చెప్పారు. ఓకే అని చెప్పేసిన, వాళ్ళకి డేట్ ఇచ్చేసిన, సరే చెప్పేస్తా అని చెప్పిన. అయితే వాళ్ళు ఏమన్నారంటే పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం, వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారో మనకి ఒక క్లాస్కి ఒక అబ్బాయికి అన్నా అమ్మాయికి అన్నా పెట్టి చూపిస్తే ఆ క్లాస్ వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అని వాళ్ళు అన్నారనమాట. అప్పుడు నేను అట్లా ప్రతి క్లాస్కి వెళ్ళి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క అబ్బాయికి పెట్టి చూపించిన అనమాట. చూపిస్తే వాళ్ళు ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. అసలు నేను అప్పుడు ఫిక్స్ అయిపోయినా గట్టిగా, ఇది ఎలాగైనా నేను స్టార్ట్ చేయాలని నేను ఫిక్స్ అయినా. అప్పుడు వాళ్ళకి చెప్పేసి ఆ డేట్ కూడా ఓకే కన్ఫర్మ్ చేసేసుకొని నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు భయం, ఇంకా అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, నేను ఓకే చెప్పేసిన, అన్నీ చెప్పేసిన, నేను ఎట్లా స్టార్ట్ చేయాలి. నా దగ్గర నేను అమెజాన్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో 25,000 to 30,000 అలా ఉంది. 64 GB ఉంది అనమాట. 64 GBకి 30,000 అలా ఉంది. 30,000 నేనేమనుకున్నా అంటే ఒక క్లాస్లో నేను ఒక షో వేస్తే ఒక షోలో 30 మెంబర్స్, నెక్స్ట్ షోలో 30 మెంబర్స్, ఆ నెక్స్ట్ 30 మెంబర్స్, అట్లా నేను 30 మెంబర్స్కి అంటే నేను
20 మెంబర్స్కి వేస్తే 1 డేలో ఆ స్కూల్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ 2000 అని చెప్పారు అనమాట. 2000కి నేను ఎన్ని షోస్ వేయాలి ఏంటి, ఎన్ని డేస్ వేయాలి అని అనుకున్నాను అనమాట. అప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఓకే ఒక షోలో 30 మెంబర్స్కి చూపిద్దాం అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఒక వైఫై రూటర్కి మ్యాక్సిమం 30 డివైజెస్ కనెక్ట్ అవుతున్నాయి. 20 డివైజెస్ అంటే నేను చాలా షోస్ వేసుకోవాలి. 30 పైన మళ్ళీ పెట్టాలి అని అంటే కనెక్ట్ అవ్వవు సరిగా, లేదు అంటే మళ్ళీ ఎక్కువ మందికి మేము తిరిగి అందరికీ సెట్ చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది. మనం ఇచ్చేది ఒక షోలో 30 మినిట్స్, మళ్ళీ పెట్టడం తీయడం అదంతా మళ్ళీ 40 మినిట్స్ అట్లా పడుతుంది అని చెప్పేసి ఓన్లీ 30 మెంబర్స్కి అట్లా చేసుకుందామని ఫిక్స్ అయినాం. ఇంకా అప్పుడు 30 మెంబర్స్కి ఇంకా షో వేయాలి. 1 డేలో ఒక 500 మెంబర్స్కి కంప్లీట్ చేయాలని మేము ఫిక్స్ అయినాం అనమాట. అప్పుడు నేను అమెజాన్లో చూస్తే 30,000 కనిపించింది. నాకు ఒక వెండర్ నేమ్ తెలిసిందనమాట. అతనికి కాల్ చేస్తే తను నాకు 23,000 22,000 సంథింగ్ 22-23 మధ్యలో ఉంది, ఆ ప్రైస్కి నాకు ఇచ్చేసిండు అనమాట. ఓకే అని చెప్పిండు. అప్పుడు నేను దానికి నాకు 7 lakhs అయింది. 7 lakhsని నేను సెట్ చేసుకుని, అంటే నాకు ఈ గ్యాప్లో ఉన్న టైం ఏంటంటే 10 days. ఈ 10 days టైంలో నేను మనీని సెట్ చేసుకోవాలి, అతనికి పే చేయాలి, అతను నాకు మళ్ళీ 30 డివైస్ పంపించాలి. అందులో నేను మూవీస్ కొన్ని అయితే టాపిక్స్ వాళ్ళకి చెప్పేసి వచ్చా, ఆ టాపిక్స్ నేను రెడీ చేసుకొని మళ్ళీ వాళ్ళకి షో వేయాలి. ఇదంతా పని ఉంది ఈ 10 daysలో. ఆ దేవుడి దయ వల్ల నాకు మనీ అడ్జస్ట్ అయినాయి. వెండర్కి నేను మనీ పే చేసిన, అనుకున్న టైంకి షో పడింది. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు నేను ఫస్ట్ నుండి కూడా అక్కడ ఓకే చెప్పొచ్చిన దగ్గర నుండి కూడా నేను షో చేసేసిన అన్న ఫీలింగ్లోనే ఉండేదాన్ని. అయితే ఆ స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 2000 అనమాట. 2000లో 1500 మెంబర్స్ చూసిర్రు. వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారంటే చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. అట్లా వెంటనే అన్ని స్కూల్స్ చాలా స్కూల్స్ ఓకే అయినాయి. అయితే 2020లో కరోనా స్టార్ట్ అయింది. కరోనా మార్చ్ 21కో 22కో లాక్డౌన్ అయింది. ఆ 2021 ఆ 2 years నాకు ఇంకా కంప్లీట్గా నేను వాటిని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేసిన, దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ 2021 సైడ్కి పెట్టేసిన, మళ్ళీ 22లో మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ 22లో స్టార్ట్ చేసినాం. 2019లో ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఉందో సేమ్ అదే ఫీడ్బ్యాక్ మళ్ళీ 22లో కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అప్పుడు ఏదైతే ఫ్లోలో చేసినామో సేమ్ అదే ఫ్లోలో మళ్ళీ 22, 23, 24 వరకు చేసినాం. డిస్టిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ డిస్టిక్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కవర్ చేసినాం. నెక్స్ట్ వెళ్ళాలంటే వేరే డిస్టిక్ వెళ్ళాలి అని అంటే నాకు ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా. నాకు చాలా బాధ అనిపించేది, అరే పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నా, ఇంకా వేరే ఇంట్లో ఉండి చేసుకునేది ఏమన్నా స్టార్ట్ చేయాలి అనుకున్నా. అప్పుడు నాకు ఈ ట్రేడింగ్ గురించి తెలిసిందనమాట. ట్రేడింగ్ గురించి తెలుసుకోవడం, రెగ్యులర్గా దాన్ని చార్ట్స్ చూడడము, అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అవన్నీ రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లేదాన్ని అనమాట. పిల్లలకి అక్కడ షో కండక్ట్ చేసి నేను వెనుక టేబుల్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని అసలు ఏంటి చార్ట్ ఎలా ఉంటుంది, ఎలా చూడాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి అవన్నీ చెక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. బేసిక్స్ అట్లా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన నేను. అలా మా డిస్టిక్లో ఉన్న స్కూల్స్ అన్నీ కవర్ చేసిన. నెక్స్ట్ నేను ఇంకా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు ఒక 2 days వెళ్ళినా నాకు ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. పిల్లలకి ప్రాబ్లం అవుతుంది, ఇలా వద్దు, ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవాలి అని ఇంకా నేను గట్టిగా ఫిక్స్ అయినా. అప్పుడు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ నా వర్క్ నేను చేసుకునేది అని అంటే నాకు ట్రేడింగ్ అనిపించింది. అందుకనే నేను ట్రేడింగ్ సైడ్ వచ్చిన. బట్ నేను అది వర్చువల్ రియాలిటీ వదిలేయడానికి రీజన్ ఏంటంటే ఇదే, నాకు పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా, ఇంట్లో ఉండి చేసుకునేది ఏదైనా కావాలి అనుకున్నా. అందుకని ట్రేడింగ్ని నేను ఎంచుకున్నా. కానీ విఆర్ని తీసేయాలన్న అసలు థాటే నా దగ్గర లేకుండే. అయితే దీంట్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఫస్ట్ లాభాలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో లాభాలు ఏంటి అంటే, నేను పర్ హెడ్ అంటే ఒక పిల్లాడికి 100 రూపీస్ ఛార్జ్ చేసేదాన్ని. 100 రూపీస్ అంటే నేను ఆల్మోస్ట్ 1 డేలో 15 షోస్ చేసేదాన్ని. 15 షోస్ అంటే మనకి 9కి స్టార్ట్ అవుతుంది స్కూల్. 9 to 4 వరకు ఉంటుంది. 4 తర్వాత ఇప్పుడు 9th class 10th class పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 వరకు అలా ఉంచుతారనమాట.
నాకు 4 వరకే ఇది క్లోజ్ అయిపోయేది. దాని తర్వాత నేను 9th 10th క్లాస్ పిల్లలకి మళ్ళీ సపరేట్గా షో పెట్టేదాన్ని అనమాట. అట్లా ఆల్మోస్ట్ నేను 15 షోస్ చేసేదాన్ని వన్ డేకి. 15 షోస్ అంటే మీరు చూడండి, ఒక్క షోలో 30 మెంబర్స్కి నేను పెట్టేదాన్ని అనమాట. 15 × 30 వన్ డేలో 450 మెంబర్స్కి నేను చూపించేదాన్ని. ఒక్కొక్కసారి 500 మెంబర్స్ కూడా. అంటే కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ టైం తీసుకొని వాళ్ళు ఏం కాదు ఈరోజు క్లోజ్ చేసేసేయండి, మళ్ళీ రేపటి నుండి వేరే ప్రోగ్రామ్ ఉంది, లేదంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఈరోజు వరకు కంప్లీట్ చేయండి అని అన్నారనుకోండి, ఆ రోజు ఉన్నంత వరకు కంప్లీట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అట్లా వన్ డేలో 450 to 500 మెంబర్స్కి మేము కంప్లీట్ చేసేవాళ్ళం. అయితే నేను ఇక్కడ 450 మెంబర్స్ కదా, 450 ఇంటూ నేను పర్ హెడ్ 100 రూపీస్ తీసుకునేదాన్ని. 100 రూపీస్ ఎందుకు అంటే మీరు ఎక్కువైనా ప్రైస్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ 100 నేను అన్నీ ఆలోచించిన తర్వాతనే 100 ఫిక్స్ చేసిన. ఎందుకు అని అంటే మనం తక్కువ పెడితేనేమో మనకి అన్ని ఛార్జెస్ అవన్నీ ఖర్చుల సెట్ అవ్వవు. అదే ఎక్కువ పెట్టామనుకోండి ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళకి కరెక్ట్గా ఉండేలాగా అందరికీ సెట్ అయ్యేలాగా ఉండాలి అంటే 100 రూపీసే కరెక్ట్ అని చెప్పేసి నేను 100 రూపీస్ ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అయితే మనకి ఇక్కడ 450 × 100 45,000 వచ్చేది నాకు ఒక్క స్కూల్కి. అంటే దీంట్లో నాకు 80% నాకు వస్తుంది అనమాట. మిగిలిన 20% ఏంటి అంటే ఖర్చులు మొత్తం 20% తీసేసిన 80% నా దగ్గర ఉండేది. మీకు ఇక్కడ 500 మెంబర్స్ అయితే మనకి ఒక స్కూల్లో 500 మెంబర్స్ ఉన్నారనుకోండి, 500కి 500 మెంబర్స్ అయితే మనకి రారు. 100 మెంబర్స్ 200 మెంబర్స్ అలా చూస్తారనమాట. ఓవరాల్గా మనం 500లో ఒక 200 మెంబర్స్కే షో చేసామనుకోండి, 200 × 100 20,000. అంటే 1 month శాలరీ మనకి 1 day తీసుకోవచ్చు మనం కరెక్ట్గా ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తే. అయితే నేను అప్పుడు వాడిన డివైజెస్ 2019లో కదా నేను తీసుకుంది, ఆక్యులస్ గో అనమాట నేను అప్పుడు వాడింది. అది నాకు ఆల్మోస్ట్ 7 lakhs అలా పడింది. ఇప్పుడు మెటా క్వెస్ట్ వచ్చింది కదా, ఆక్యులస్ క్వెస్ట్ వచ్చింది కదా, అది ప్రైస్ చూద్దాం ఒకసారి మనం. నాకు నేను అప్పుడు తీసుకున్న టైంలో నాకు 7 lakhs ఇన్వెస్ట్ చేసినాను నేను దీంట్లో. మీకు ఒకసారి అమెజాన్లో చూపిస్తా. అమెజాన్లో ఇప్పుడు మెటా క్వెస్ట్ వచ్చేసి 3S 256 GBనేమో 38,990 అవుతుంది, ఆల్మోస్ట్ 39,000. అదే 128 GBనేమో 36,990 అంటే 37,000 అవుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ చూద్దాం ఒకసారి ఎంత అవుతుంది అని. 30 డివైజెస్కి కదా, 30 డివైజెస్. ఇప్పుడు ఇక్కడ 128 GB ఉందిగా, అది తీసుకుందాం. 37,000 ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే 11,10,000 అవుతుంది. అంటే బయట వెండర్స్ ఉంటారు, అలా కూడా తీసుకోవచ్చు, బట్ అమెజాన్లో తీసుకుంటే మాత్రం మనకి 11,10,000 అవుతుంది 30 డివైజెస్కి. అయితే మనం ఇంతసేపు లాభాల గురించి చూస్తున్నాం, లాభాల గురించే కాదు నష్టాల గురించి కూడా చూసుకోవాలి కదా మనం. అయితే ఇందులో నష్టాలు ఏంటంటే ఇప్పుడు మనం ఈ డివైస్ ఏదైతే ఉందో, ఇదేదైతే ఉందో మనం 1 dayకి 15 షోస్ చేద్దాం 1 dayకి నేను 15 షోస్ చేస్తా అని చెప్పిన కదా. అయితే ఈ డివైస్ నాకు ఓన్లీ 2 shows వరకే ఛార్జింగ్ సరిపోతుంది. ఓన్లీ నేను చేసేదేం 15 shows, నాకు 2 shows వరకే ఈ ఛార్జింగ్ సరిపోతుంది. అంటే 60 members 2 shows 60 members అంటే ఒక షోలో 30 members, నెక్స్ట్ షోలో 30 members, 60 members వరకే నాకు ఇది ఛార్జింగ్ సరిపోతుంది. దాని తర్వాత ఛార్జింగ్ డెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీనికి మళ్ళీ పవర్ బ్యాంక్ యూజ్ చేయాలి మనం. ఈ షో 1 dayలో ఒక రోజు ఒక షో అయిపోయిన తర్వాత అవి మళ్ళీ ఈ డివైజెస్ అన్ని ఇంటికి తీసుకొచ్చి వీటన్నిటికీ మనం ఛార్జింగ్ చేయాలి, ఛార్జింగ్ పెట్టేసేయాలి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి ఇవి 2 shows వస్తాయి కదా. నెక్స్ట్ మనం దీనికి ప్రతి దానికి 30 డివైజెస్ ఉంటాయి. 30 డివైజెస్కి 30 పవర్ బ్యాంక్స్ ఉండాలి మనకి. 30 పవర్ బ్యాంక్స్కి కూడా డైలీ మనం ఆ 30 డివైజెస్కి 30 పవర్ బ్యాంక్స్ పెట్టుకోవాలి. ఆ 30 డివైజెస్ ప్లస్ పవర్ బ్యాంక్లకు కూడా మనం రెగ్యులర్గా ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. లేదు అంటే నెక్స్ట్ డే షో చేయడానికి ఉండదు. నెక్స్ట్ ఈ కంట్రోలర్ ఉంటుంది, దీన్ని మనం దీంతోనే ఆపరేట్ చేసుకోవాలి. దీంట్లో మనకి సెల్స్ ఉంటాయి, ఇదిగోండి ఇందులో మనం సెల్స్ వేసుకోవాలి. ఈ సెల్స్ 2 daysకి ఒకసారి డెడ్ అయిపోతాయి. అంటే మనం ఫుల్గా యూజ్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ మనం 1 dayకి 500 మెంబర్స్కి తీస్తుంటాం, పెడుతుంటాం, ఆపరేట్ చేస్తుంటాం కాబట్టి 2 daysకి సెల్స్ అయిపోతాయి. అయితే ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు, బట్ అక్కడ మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ తీయాలి, వీటన్నిటి కూడా ఛార్జింగ్ పెట్టాలంటే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి నేను రెగ్యులర్గా సెల్సే తీసుకునేదాన్ని. దానికి కూడా ఒక వెండర్ని మాట్లాడుకొని ఒకటేసారి చాలా షీట్స్ తెచ్చుకొని పెట్టుకునేదాన్ని అనమాట.
అట్లా నేను రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి ఇవి చేంజ్ చేస్తూ ఉంటా. ఇంటికి రాగానే ఫస్ట్ ఈ డివైస్లని శానిటైజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే పిల్లలకి యూజ్ చేస్తాం కదా, ఒక షో అయిపోగానే నెక్స్ట్ షోకి కొంచెం ఒక 10 minutes గ్యాప్ తీసుకొని, అంటే పిల్లలు వచ్చే టైం లోపు మేము ఇదంతా క్లీన్ చేసేసుకుంటాం, శానిటైజ్ చేసుకుంటాం. అట్లనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ శానిటైజ్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కదా మనం యూజ్ చేసేది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే నెక్స్ట్ ఇంకేంటి అని అంటే, ఇది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనము 30కి 30 days మనం చేయలేము, ఎందుకంటే అందులో సండేస్ వస్తాయి. మనం 1 yearకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 yearలో మనకి దసరా హాలిడేస్ అని, సమ్మర్ హాలిడేస్ అని, ఇలా మనకి చాలా హాలిడేస్ వస్తాయి. అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వెళ్ళగానే వెంటనే స్కూల్కి వెళ్ళగానే ఆ స్కూల్ వాళ్ళు వెంటనే ఓకే చెప్పరు. మనం కరెక్ట్గా చేసేది అని అంటే, ఈ హాలిడేస్ అన్నీ తీసిన తర్వాత మనం కరెక్ట్గా చేసేది అని అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరిలో మనకి సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. దాని తర్వాత ఫెబ్లో ఉంటుంది, మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ మనం చేసుకోవచ్చు. మార్చిలో మళ్ళీ 10th ఎగ్జామ్స్ ఉంటాయి. 10th ఎగ్జామ్స్ ఉంటాయి, బట్ మనకి ప్రైమరీ స్కూల్స్ 1 to 5th ఉంటాయి కదా, ఆ స్కూల్స్లో మళ్ళీ మనం చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనకి 10th class అవి ఉన్న స్కూల్స్ ఉంటాయి కదా, అవి తీసుకోరనమాట, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి ఆ టైంలో. అదొకటి చూసుకోవాలి. ఓకే, నేను ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయినా మీకు. మనకి సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా, సేమ్ టైం మనకి సండేస్ అవి కూడా ఉంటాయి. ఆ టైంలో మనకి డివైజెస్ ఖాళీగా ఉంటాయి అని చెప్పేసి నేను ఒక గేమింగ్ జోన్ని స్టార్ట్ చేసిన. ఆ గేమింగ్ జోన్లో నేను సండేస్, హాలిడేస్ వచ్చినప్పుడు ఆ గేమింగ్ జోన్ని రన్ చేసేదాన్ని అనమాట. దాని నుండి కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అయ్యేది. దాంతోపాటు సమ్మర్లో ఎక్కువ పిల్లల్ని పార్కు తీసుకెళ్ళడం అలాంటివి చేస్తుంటాం కదా, ఆ ఐడియా వచ్చిందనమాట నాకు. అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నేను పార్కులో కూడా షోస్ కండక్ట్ చేసేదాన్ని. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా యూజ్ అవుతాయి అని, ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచించవచ్చు అని చెప్పేసి నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నాకు వచ్చిన ఐడియాని నేను TSICకి పంపించిన అనమాట. అప్పుడేమో TSIC అని ఉండే, ఇప్పుడేమో TGIC అంటే తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. అయితే వీళ్ళు ఏం చేశారనంటే ప్రతి ఇయర్ ఆగస్ట్లో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారనమాట. దానికి నేను నా ఐడియాని షేర్ చేసిన. నాకు 2024లో బెస్ట్ ఇన్నోవేటర్గా అవార్డు వచ్చింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, మీరు కూడా ఏమన్నా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. దగ్గర ఏమన్నా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మనకి తెలంగాణ గవర్నమెంట్. మీ దగ్గర ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మనం చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.